ఏసయ్య ప్రాంతానికి వెళ్ళే పని మాది. హల్లెలూయా. మీకు తెలియదు, మా సంఘంలో చాలా మంది ఉన్నతమైన వారే కాదు, పూరి గుడిసెల్లో కూడా కూలి చేసుకుంటున్న వారు చాలా మంది. వారి ఇళ్ళకు వెళ్ళడం చాలా సంతోషిస్తాను నేను. ప్రతి ఇంటికి వెళ్తూ ప్రతి గృహానికి దర్శించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. చాలా మంది అనుకుంటారు, ఎవరికైనా సమస్య ఉంటే, ప్రార్థన అవసరత ఉంటే, అయ్యా అమ్మ అక్క మా కొరకు ప్రార్థన చేయండి మీరు ఆశ కలిగి ఉంటే కనుక ఇప్పుడే మీ యొక్క ప్రార్థన అవసరత మీరు రాయండి. మరి చివరిలో ఆర్డర్ కాల్లో సమయం ఉండకపోవచ్చు, ఇప్పుడే మీరు రాసి రెడీగా పెట్టుకోండి. ఇక్కడ బ్రదర్స్ మీకు అందుబాటులో ఉంటారు, వారికి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేస్తాం. వీలైతే మీకు కాల్ చేసి మీకు మాట్లాడడానికి కూడా దేవుడు చాలా భారం ఇచ్చాడు. అక్కడ అనేక వేల ఆత్మలకు మరి సేవ చేసే కృపనిస్తూ ఉన్నాడు. మా ఉద్దేశం ఎక్కడెక్కడో సంఘాలు పెట్టాలని కాదు, దేవుడు మాకు ఇచ్చిన భారాన్ని నమ్మకంగా నిర్వర్తించాలని. హల్లెలూయా. కాబట్టి మీకు ఇష్టమైతే మీ యొక్క ప్రార్థన అవసరతలు, మీ పేరు, మీ యొక్క ఫోన్ నంబర్, మీ ప్రార్థన అవసరత రాసి మాకు ఇవ్వగలిగితే మీ కొరకు ప్రార్థించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. చివరి పాటను నేను పాడిన తదుపరి నా సమయాన్ని దేవుని సేవకులకు ఇస్తాను. మరి మనందరము మరి క్రిస్మస్ మాసంలోనికి వెళ్తున్నాం కదా, ఇంకొన్ని రోజులైతే డిసెంబర్లోనికి మనం ఎంటర్ అవుతాం. మరి చాలా మంది అక్క క్రిస్మస్ పాటలు పాడండి అని అడిగారు. మీ అందరి ఆశ మేరకు ప్రభునామ మహిమార్థంగా నా యేసయ్య మహిమ కొరకు ఒక్క పాటను పాడి మనందరం ఆరాధనలోకి వెళ్దాం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం అనే పాట పాడిన తదుపరి మనందరం ఆరాధనలోకి వెళ్దాం. రాజుల నీలేరా రాజు వెలిసిరు పశువుల పాకలో, పాపుల